దర్శి నియోజకవర్గంలో మొదటి నుంచి ప్రశాంత వాతావరణం ఉండేదని, కూటమి అభ్యర్థి వచ్చినప్పటి నుంచి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. టీడీపీ అభ్యర్థి తరపున నరసరావుపేట నుంచి 150 మంది దర్శికొచ్చారని, శాంతి భద్రతలకు విఘాతం సృష్టిస్తున్నారని శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. సమస్యలు సృష్టించే వారిపై పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దర్శి కాన్స్టిట్యున్సీ అంటే చాలా ప్రశాంతమైన వాతావరణం ఉండేది. ఇప్పుడు వచ్చిన క్యాండిడేట్లు నర్సరావుపేట నుంచి వచ్చి ఎలమందన ఊరు నుంచి వచ్చి చాలామంది సుమారు 150 మంది ఈ ప్రాంతానికి వచ్చేసి ఎంతోమంది ఇక్కడ ప్రాంతాలను ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా కడియాల రమేష్ గారిని ఒక ఆయన వచ్చినాడు. ఆ ఊరి నుంచి సుమారు 150 మంది తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని భయభ్రాంతులు చేయడం కోసంగా కృషి చేస్తున్నారు. ఆయన మీద సుమారుగా 4 కేసులు ఉన్నాయి. ఇంకా అరెస్టులు కూడా పెండింగ్ ఉన్నాయి. 307 కేసులు ఉన్నాయి. అయ్యా దయచేసి గమనించండి. దర్శి మొట్టమొదటి నుంచి కూడా చాలా పీస్ఫుల్గా ఎలక్షన్ చేసేది. బయట నుంచి వచ్చి మా ప్రాంతాలను భయభ్రాంతులు చేయొద్దు, పీస్ఫుల్గా ఎలక్షన్ చేయడం కోసం అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి నేర చరిత్ర వాళ్ళని దయచేసి దూరంగా పెట్టి ఎలక్షన్ సజావుగా సాగాలని చెప్పేసి పోలీసు వారిని కూడా కోరుకుంటున్నాను. మేము పోలీసు వారి కూడా దృష్టికి తీసుకొచ్చేసి అటువంటి రౌడీ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళందరినీ, కేసులు ఉన్న వాళ్ళని దయచేసి పంపించమని కోరుకుంటున్నాం.